చేజారిన ప్రతి నిమిషాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపదలో కూడా తిరిగి ఇవ్వలేదు. అందుకే సమయాన్ని వృధా చేయకు. సమయం ఎంతో విలువైనది. గతం గురించే ఆలోచిస్తూ భవిష్యత్తును నాశనం చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. గతం గతః, గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం వ్యర్థం. చీకటి నలుపు అని, వెలుతురు తెలుపు అని అందరికీ తెలుసు. అయితే పోరాడితే కాని గెలుపు రాదని కొందరికి మాత్రమే తెలుసు. మోసం చేయడం అనేది తాత్కాలికంగా నీకు ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది. కఠినమైన జీవిత సత్యం ఏమిటి అంటే, అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు దర్జాగా, హోందాగా ఉంటారు. ఆత్మాభిమానం ఉన్నవారు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మరిచిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. ఎవ్వరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోండి. కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి నీకు కావలసిన ఆయుధాలు 2: చిరునవ్వు, అలాగే మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే మౌనంతో చాలా సమస్యలను రాకుండా చూసుకొనవచ్చు. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి. ఆలోచన విధానం మారాలి. ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. సంపాదిస్తున్నంత కాలం నువ్వు అందరికీ ఆత్మీయుడివే. ఒక్కసారి నువ్వు సంపాదించడం ఆగిపోతే నీ సొంత ఇంటి వారికి కూడా పరాయి వాడివైపోతావు. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, సముద్రంలో కురిసిన వర్షం, పగలు వెలుగుతున్న దీపం, ఏ బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. ఇవన్నీ వ్యర్థమే.